నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. ప్రజెంట్ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను, అలాగే మన హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్, దయచేసి ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి. తెలుగులోనే మొట్టమొదటి వీడియో ఏంటంటే ద భారతీయ న్యాయ సంహిత 2023 చట్టాన్ని గురించి నేను పార్ట్ 1లో చెప్పాను. ఇది పార్ట్ 2. ఇక చాలా ఉంటాయి, పార్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మీరు కొంచెం ఫాలో అవ్వండి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు చాప్టర్ 2 గురించి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్, చాప్టర్ 2లో క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ఒక పనిష్మెంట్స్ అంటే ఏమి ఉంటాయి అంటే ఇది సెక్షన్ 4 కింద వస్తే చాప్టర్ 2 కింద వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి మీరు మన ఛానల్ కనుక మీరు ఫాలో అవుతే అనేక వీడియోలు దీనికి సంబంధించి న్యాయ సంహిత సంబంధించి నేను చెప్పడం జరిగింది. నిజం చెప్పాలంటే ఇది పీనల్ కోడ్ న్యాయ సంహిత అంటారు. ఓకేనా, మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. అది ఢిల్లీలో ఆఫీస్ ఉంది, విజయవాడలో ఉంది, అలాగే మనకి హైదరాబాద్లో కూడా ఉంది, గుంటూరులో కూడా ఆఫీస్ స్టార్ట్ చేశాము. ఓకేనా, ఇందులో సెక్షన్ 4లో ఏం చెప్తుంది క్లియర్గా చెప్తాము. సెక్షన్ 4 ఏం చెప్తుందంటే పనిష్మెంట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ భారత న్యాయ సంహిత ప్రకారం తప్పు చేస్తారో వాళ్ళకున్న పనిష్మెంట్లు ఏ విధంగా ఉంటాయి అనేది చెప్పడం జరిగింది. దీని సెక్షన్ 4 కింద వస్తుందండి. ఒకటోసరికి డెత్ పనిష్మెంట్ అంటే దాని క్యాపిటల్ పనిష్మెంట్ అంటాం. అలాగే ఇంప్రిజ్మెంట్ ఆఫ్ లైఫ్ ఇంప్రిజ్మెంట్ అంటాం కదా అది. అలాగే రెగోరియస్, దాంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి. రెగోరియస్ అంటే కఠిన కారాగార శిక్ష అంటాం కదా అది, అలాగే సింపుల్ కారాగార శిక్ష. ఓకేనా, అలాగే ఈ ప్రాపర్టీ గురించి చెప్పడం జరిగింది. అలాగే ఫైన్ గురించి చేసి కదా జరిమానా అంటాం కదా, జరిమానా గురించి చెప్పడం జరిగింది. అలాగే ప్రాపర్టీ అటాచ్మెంట్ గురించి చెప్పడం జరిగింది. అలాగే కమ్యూనిటీ సర్వీస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో దీంట్లో వచ్చేసరికి ఇది సెక్షన్ ఈ 474 దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ భారతీయ నాగరిక సురక్ష సంహిత అని అదే సిఆర్పిసి అంటారండి. సిఆర్పిసి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023లో అది కమ్యూనికేషన్ సంబంధించి సెక్షన్ 474 గురించి ఎక్స్ప్లెనేషన్ జరిగింది. సో మీరు వీడియో ఫాలో అవుతున్న దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇది వచ్చేసరికి సెక్షన్ 6 పెద్దగా ఇది అవసరం లేదు, కాకపోతే క్యాలిక్యులేషన్ గురించి చెప్పడం జరిగింది. అంటే అలా ఇంప్రిజ్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే దీనికి సంబంధించిన 20 years అన్లాక్స్ అదర్వైజ్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అలాగే 7, 8 కూడా దీని గురించే చెప్పడం జరిగింది. అంటే మీకు వచ్చేసరికి ఈ చాప్టర్ 2 అతి ముఖ్యమైనది ఏంటంటే దానిలో మాకు సంబంధించిన పనిష్మెంట్స్ అంటే ఇక తెలుసుగా మనం గతంలో సినిమాలో కూడా చూస్తూ ఉంటాం. కఠిన కారాగార శిక్ష అని, జనరల్ కారాగార శిక్ష అని, జైల్లో ఉండటం అని, డెత్ అని, రెగోరియస్ అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో లిమిట్ ఆఫ్ ద పనిష్మెంట్ ఆఫ్ అఫెన్స్ మేడ్ ఆఫ్ ద సెవరల్ అఫెన్సెస్ సెక్షన్ 9 దీని గురించి చెప్తా ఉంటుంది. సో దీని గురించి అంటే జనరల్ కామన్ మ్యాన్కి అక్కర్లేదు, కాకపోతే జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను కామన్గా. సో ఇవన్నీ ఉన్నాయండి, 11, 12, 13 జనరల్ ఎక్స్ప్లెనేషన్ 14, 18 దాకా ఉన్నాయి. సో ఇవి పెద్దగా మీకు అవసరం లేదని నా ఉద్దేశం. అఫ్కోర్స్ మీరు ఏదన్నా మీకు కావాలనుకుంటే నెక్స్ట్ పెద్ద లెంతీ వీడియో చేద్దాము. ఇది కేవలం అవగాహన కోసం చేసే వీడియోనే కదా, ప్రజెంట్ మీకు ఇంట్రడక్షన్ కోసం చేసే వీడియోనే. అది సుమారుగా మీకు వచ్చేసరికి చాప్టర్ 2లో 4 సెక్షన్స్ నుంచి సెక్షన్ 4 నుంచి సుమారుగా ఇది వచ్చేసరికి 30-38 దాకా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసరికి ఈ కమ్యూనికేషన్ 31 కూడా ఉందన్నమాట. ఈ 31 కమ్యూనికేషన్ గురించి చెప్పడం జరిగింది. అంటే కమ్యూనికేషన్ మేడ్ ఇన్ గుడ్ ఫెయిత్, ఎవరైతే మీరు కమ్యూనికేషన్ అనేది ఒక గుడ్ ఫెయిత్తో చేశారో ఆ వ్యక్తికి ఎలాంటి శిక్ష ఉండదు అనేది 31లో చెప్పడం జరిగింది. అదేంటంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డాక్టరు తన పేషెంట్కి ఏమని ఇట్లా మీ జబ్బు గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అనుకోండి, మాట్లాడుతున్నా నీ జబ్బు ఇలా ఉంటుంది ఇలా ఉండదని, అది అతను భయపడిపోయి చనిపోయాడు అనుకోండి, డాక్టర్కి ఎలాంటి నష్టం ఉండదు, ఎలాంటి శిక్ష ఉండదని అర్థం. అలా కాకుండా వదంతులు వ్యాప్తి చేశారనుకోండి, ఎవడన్నా వదంతులు వ్యాప్తి చేస్తే మాత్రం ఈ సెక్షన్ కింద ఈ యాక్ట్ కింద చాలా రిగరస్ ఇంప్రిజ్మెంట్ అనేది ఉంది. సో దయచేసి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, నెక్స్ట్ మీకు అతి ముఖ్యమైన సెక్షన్ ఏంటంటే ఇది వచ్చేసరికి సెక్షన్ 34 గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 34లో క్లియర్గా చెప్పబడింది. అదేంటంటే రైట్ టు డిఫెన్స్, రైట్ ఆఫ్ ద ప్రైవేట్ డిఫెన్స్. అంతే కదా, మనం ఆత్మరక్షణ అంటాం కదా మామూలుగా. అంతకుముందు గతంలో ఐపీసీలో ఉందండి అది. ఆత్మరక్షణ కోసం మనం ఏదైనా సరే ఇలా ఎదుటి వాళ్ళని కూడా మన మీద అటాక్ చేయడానికి వచ్చారనుకోండి, ఎదుటి వాళ్ళని కూడా మన ప్రాణాన్ని రక్షించడం కోసం అతని ప్రాణాన్ని తీసినా కూడా తప్పు లేదనేది ఆ చట్టంలో ఉంది. అది కూడా క్లియర్గా ఇందులోనే ఉందండి. ఐపీసీ సెక్షన్ ఏదైతే ఉందో అది కూడా ఇందులోనే ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఉంది.
కాబట్టి ప్రైవేట్ డిఫెన్స్ గురించి నెక్స్ట్ మనం వీడియోలో తెలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే భారతీయ న్యాయ సంహిత గురించి మీరు ఫాలో అవ్వండి. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.